వరకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాబోతోంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించి వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై వక్ఫ్ బోర్డుపై వక్ఫ్ బోర్డు ఆస్తుల సవరణ బిల్లు. అయితే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. దీనివల్ల వక్ఫ్ బోర్డు యొక్క సవరణ చట్టాన్ని బిల్లును పాస్ చేయాలని పెట్టినప్పుడు ఇతర పార్టీల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నాయి. ఇది లోక్సభలో మాటల యుద్ధం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ వక్ఫ్ సవరణ చట్టం అంటే ఏంటి, అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, దీంట్లో వక్ఫ్ సవరణ చట్టం ఎందుకు చేయాలనుకుంటున్నారు, అసలు ఆ సవరణ చట్టంలో ఏముంది అనే ఒక సింపుల్గా కొన్ని విషయాల్లో కొన్ని పాయింట్స్లో 3 పాయింట్లు తెలుసుకుందాం. అసలు వక్ఫ్ చట్టం అంటే ఏంటి? మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత పలుమార్లు ఆ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించింది. అందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారిగా సవరించిన సర్కార్ మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాతే 2013లో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ రెండవ ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డుకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అయితే తమిళనాడులో వక్ఫ్ బోర్డు యొక్క తాజాగా ఒక గ్రామం మొత్తం తమదేనంటూ ప్రకటించడంతో అది తీవ్ర వివాదానికి దారితీసింది. అసలు ఈ వక్ఫ్ సవరణ చట్టంలో ఏముంది అంటే, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేల తర్వాత మన దేశంలో అతి ఎక్కువగా భూములు ఉన్నది వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డుకు విస్తృత అధికారాలను గత ప్రభుత్వాలు కట్టబెట్టాయని, ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలను, అఖారాలను, ట్రస్ట్లను, సొసైటీలు లేని పరిమిత అధికారాలను, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డుకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదన బిల్లులో వివరించింది. అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని సవరణలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసి అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. తాజాగా సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తుల్లో కేంద్ర రాష్ట్ర బోర్డులతో ఉన్న అధికారాలను కట్టడి చేయడం, దానివల్ల వక్ఫ్ బోర్డులో నిర్వహణలో ఉన్న మరింత పారదర్శకత వస్తుందని నరేంద్ర మోడీ సర్కార్ భావిస్తోంది. సెంట్రల్ మరియు స్టేట్ వక్ఫ్ బోర్డులలో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల యొక్క నిర్వహణలపై పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డుకు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదని ప్రకటించడం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగాలకు కారణమవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిల్లు చట్టరూపం దాల్చితే వక్ఫ్ బోర్డుకు ముందులాగా ఆస్తులను స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు.